డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో కూడా డిఎస్సి పైన తొలి రోజు 82 పరీక్ష పెట్టిరు డిఎస్సి వాళ్ళకి. ప్రజాపాలన అంటే కనీసము ఎవరైతే నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసము వాయిదా వేయాలని కోరినటువంటి వాళ్ళు ఆ సంఘాలతోటి ఆ దీక్షలు చేస్తున్నటువంటి నాయకులతోటి ఆ తర్వాత బల్మూరి వెంకట్ గారు ఇంకెవరో మాట్లాడినారు. తర్వాత ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తర్వాత మాట్లాడిరు. కానీ మొదటనే మాది ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు వాళ్ళను పిలిచి కలిసి కూర్చొని మాట్లాడేటువంటి సమయాన్ని మాత్రం ఇవ్వలేదు. సరే, వాళ్ళు డిఎస్సి రాయలేదా అంటే రాసిరు. 82% మంది హాజరయ్యారు. 19,746 గాను 16,221 మంది హాజరయ్యారు. ఉదయం సాయంత్రం 2 విడతలుగా జరిగినటువంటి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇది డిఎస్సికి సంబంధించింది. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో కోర్టుకు వెళ్ళారు. అడ్వకేటు ఎవరు కరుణాసాగరు దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆ కోర్టు మేము ఇప్పుడే దీనిపైన జోక్యం చేసుకోలేము, పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన మేము జోక్యం చేసుకోలేమని డిఎస్సి పరీక్ష నిర్వహణ పైన స్టే విధించడానికి నిరాకరించారు. అయితే అది ముందు రోజో ఇంకో రోజో రావాల్సింది, కానీ అదే రోజు రావడంతో ఇబ్బంది అయిపోయింది. సరిగ్గా పరీక్ష రోజు కోర్టులో విచారణకు వస్తే ఆ రోజు అప్పటికప్పుడు పరీక్ష వాయిదా వేయాలని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదని కోర్టు నమ్మింది. కానీ డిఎస్సి అభ్యర్థులకు పరీక్ష పెట్టారు. ఉద్యమం చేస్తుంటే ఇవన్నీ జరుగుతుంటే వాయిదా పడుతుందేమో అనేటువంటి అంశం పైన కొందరు సరిగ్గా ప్రిపేర్ కూడా కాలేదు. ఈ విషయం స్పష్టంగా చెప్పాలి. గందరగోళం నడిచింది. దానిపైన క్లారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తన మాట నెగ్గించుకున్నది. ఎవరైతే ఉద్యమాలు చేశారో, ఎవరైతే పరీక్షలు వాయిదా వేయాలని చెప్పారో, గ్రూప్ ఎగ్జామ్స్కి డిఎస్సి ఎగ్జామ్స్కి సరైనటువంటి సమయం ఇవ్వలేదు, ఆ సమయం దొరకలేదు. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండిగా వెళ్ళింది అనేటువంటి ఒక అభిప్రాయము నిరుద్యోగులకు వెళ్ళింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా హేళనగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళలోకి వెళ్ళినాయి. ఏ నిరుద్యోగులనైతే ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ సర్కారు ప్రజల్లోకి వెళ్ళగలిగిందో ఆ నిరుద్యోగులు మాట్లాడినటువంటి మాటలపైన, ఆ నిరుద్యోగులపైన హేళనగా వాళ్ళను అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలు మాత్రం అక్కడ నిరుద్యోగులకు వెళ్ళినటువంటి విషయాలను స్పష్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ రేపొద్దుగాల ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది దానికి సంబంధించినటువంటి అంశంలో.